గోవింద 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 గోవింద. శ్రీరామ జయ రామ రఘురామ ఓం నమో వెంకటేశాయ. సహస్రనేత్రానన పాదబాహుం అనంతవీర్యం రవికోటితుల్యం స్రక్చందనాలంకృత దివ్యదేహం భజామ్యహం తే హరి విశ్వరూపం. ఓ రామచంద్ర, వేదంలో చెప్పినట్లుగా సహస్ర శీర్షములు, వేల కొలది నేత్రములు, వేల కొలది పాదములు, బాహువులు కలిగి కోటి సూర్య ప్రభాభాసితమైనటువంటి దేహముతోటి తేజరిల్లుతూ భక్తులందరినీ అనుగ్రహిస్తూ విశ్వమంతా వ్యాపించి ఉన్నటువంటి నీ విశ్వరూపమునకు నమస్కారము స్వామి అని స్వామికి నమస్కరిస్తూ, ఆ స్వామివారి యొక్క అభిన్న స్వరూపుడైనటువంటి శ్రీవారి అనుగ్రహంతో భక్తులందరూ కూడా సకల సంపదలతోటి తొలతూగాలి అని ఆకాంక్షిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం వారు స్వామివారి సమక్షంలో నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం బాలకాండ పారాయణ నేటికి 109వ రోజులో మనం ప్రవేశించాము. శ్రీ గురు ధ్యానం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం. శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసిత వక్షసం శ్రితచేతన మందారం శ్రీనివాసమహం భజే. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే అతిశీఘ్రమేవ విశూచికాగ్రిమేః వినాశనార్థం భారతవర్షస్య అభివృద్ధౌ నిమగ్నానాం విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశ రక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వశుభఫల ప్రాప్త్యర్థం తేషాం సర్వతోముఖాభివృద్ధి ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం అనూఢానాం శీఘ్రమేవ వివాహ సిద్ధ్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానార్థినాం శీఘ్రమేవ సత్సంతాన ప్రాప్త్యర్థం తతః పితృదేవతా ప్రీత్యర్థం గో సంరక్షణార్థం చ సకల సంపత్ప్రదే శ్రీమద్వాల్మీకి రామాయణాంతర్గతే బాలకాండే యథాశక్తి శ్లోక వ్యాఖ్యాన పురస్సరం పంచదశ సర్గ శ్లోక పారాయణం తథా శ్రీమద్యోగవాసిష్ఠే విశూచికా మహామారీ నివారకస్య మహామంత్రస్య పారాయణం శ్రీధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్య ముఖేన కరిష్యామహే.
శ్రీ వాల్మీకి ప్రార్థనా వాల్మీకేర్మునిసింహస్య కవితావనచారిణః శృణ్వన్ రామకథానాదం కో న యాతి పరాంగతిం శ్రీ ఆంజనేయ ప్రార్థనా యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం శ్రీరామాయణ ప్రార్థనా వేద వేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేతసాదాసీత్ సాక్షాద్ రామాయణాత్మనా శ్రీరామ ప్రార్థనా ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే బాలకాండే పంచదశ సర్గః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీరామాయ నమః. పరమ పవిత్రమైనది శ్రీమద్ రామాయణ ప్రవచనం శ్రవణం. అందున బాలకాండ ఇంకా ప్రత్యేకం. ఇంకా చెప్పుకోవాలంటే ఇప్పటి కాలంలో చాలా చాలా అవసరం. ఎన్నెన్నో ఆశలు పెట్టుకుని బీద సామాన్యుడు ధనికుడు అనే భేదం లేకుండా ప్రపంచంలో ప్రతి ఒక్కరూ అమితంగా దేనిని కోరుకుంటారు అంటే శాస్త్రం అంటోంది తస్మాత్ పుత్రో హృదయం అని. తస్మాదస్మాల్లోకాదముం లోకన్నాభికామయంతే అని. పిల్లల కోసం అంతల్లా తహతహలాడడం, అంతల్లా ఉవిళ్ళూరిపోవడం, అంతల్లా అంటే ఎంతల్లా అంటే నాకు స్వర్గం కూడా వద్దు అనేంతగా తస్మాతు అస్మాల్లోకాతు ఈ లోకంలో పుత్ర సంతతి వల్ల నా పిల్లలతో ఉండేటటువంటి ఆప్యాయత అనురాగాల వల్ల పొందేటటువంటి సుఖం కంటే అముల్లోకం ఆ స్వర్గలోకాన్ని కూడా నా అభికామయంతే ఎవరు కోరుకోరట. కనుక దీన్ని అంతగా గుర్తించడం కోసం మహర్షి వాల్మీకి దీనికి బాలకాండం అని పేరు పెట్టారు. ఇందులో శ్రీరామచంద్రుని యొక్క బాల్యాన్ని ఎంతవరకు వర్ణించారు అంటే ముందు ముందు మీకే తెలుస్తుంది. కానీ మనం వ్యాఖ్యాతలు చెప్పిన కొన్ని విశేషాలని చెప్పుకోబోతాం అనుకోండి. మరి ఎందుకు దీనికి బాలకాండ అంటే పెద్దలు రకరకాలుగా దీని నిర్వచనం చేస్తారు. దీనికి ఈ పుత్రకామేష్టి ప్రస్తావనకి సంబంధం ఉంది కనుక మనం కొద్దిగా దీని గురించి అనుకుందాం. మిత్రుల సూచన మేరకు ఈ పుత్రకామేష్టిలో ఉండేటటువంటి రహస్యాల్ని కొద్దిగా వివరించదలిచాను. అందరూ పరమ భక్తిగా వినాలి. చాలా ముఖ్యమైన మాట ఏమంటే పిల్లలు కలగని వారికి పిల్లలని ప్రసాదించడం భగవంతుడి వంతు అయితే కలిగిన పిల్లలు ప్రయోజకులుగా ఉంచడం అనేది ఇందులో పొందేటటువంటి గొప్ప ఆశీర్వచనం, గొప్ప ఫలితం అన్నమాట. అందుకనే ఒక సందర్భంలో చెప్తారు. సరే మన ప్రకృతంలోకి వద్దాం. ఈ పుత్రకామేష్టి అనేది చాలా ప్రత్యేకమైన ప్రక్రియ. ఇది చాలా చిన్న ప్రక్రియ, సుమారుగా 1 గంటన్నర 2 గంటల్లో పూర్తయిపోయేది. అయితే ప్రతి ప్రక్రియలో యాగంలోనూ హవిస్సును తయారు చేసి అంటే హోమం చేయడానికి ఆ వస్తువుని సిద్ధం చేసుకుని దాన్ని మంత్రాలు చదివి హోమం చేస్తారే, ఇందులో మాత్రం మంత్రాలతోటి అగ్నిని సిద్ధం చేసి ఆ మంత్రాల్లో ఒక అవకాశాన్ని బట్టి ఒకానొక రజత పాత్రతో తను హవిస్సుగా ఇవ్వదలిచినటువంటి ఆ బియ్యాన్ని ఒకానొక పద్ధతిలో దాన్ని సిద్ధం చేయాలి. ఏమా పద్ధతి అంటే ఒక దగ్గర చెప్తారు శ్వేతాయై శ్వేతవత్సాయై దుగ్ధం అని. అంటే ఒక తెల్లని ఆవు ఉండాలి, ఆ ఆవుకి తెల్లని దూడ కూడా ఉండాలి. ఆ తెల్లటి దూడ వల్ల చేపినటువంటి ఆ పొదుగు నుంచి తీసిన ఆ పాలను తెచ్చి ఒకానొక రజత పాత్రలో ఈ మనం ఇవ్వదలిచినటువంటి ఈ బియ్యాన్ని అందులో ఉంచి ఈ పాలతో మాత్రమే దాన్ని ఉడికించి ఏ కాస్త మాడిపోకుండా ఏ కాస్త పలుకు ఉండిపోకుండా చాలా నేర్పుతో దాన్ని తయారు చేసి దాన్ని మంత్రించి దానితో ఈ హోమాలు చేయాలి అని ఆ సందర్భంలో తెలుస్తుంది.
అసలు పిల్లలు కలగడం అనే అంశం దగ్గర వేదం ఎన్ని గొప్ప గొప్ప మంత్ర రహస్యాల్ని చెప్తోందంటే ఒక సందర్భంలో చెప్తారు, ధాత ప్రజాయ ఉతరాయ ఈశే. సంతతి కలగాలంటే అది విధాత యొక్క అనుగ్రహం వల్ల కలగాలి. అంచేత ఆ విధాత యొక్క పరిపూర్ణ అనుగ్రహం మా దంపతులకి, యజమాని దంపతులకి కలగాలి అని ప్రార్థిస్తూ ఋత్విక్కు ఓ మెట్టు ముందుకు వెళ్ళి ఒక మాట కొంచెం దురుసుగానే అంటారు. ఏమని అంటే, ధాత ప్రజాయ ఉతరాయ ఈశే ధాతేదం విశ్వం భువనం జజాన. ఈ భువనాన్ని అంతని సృష్టి చేసినటువంటి ఆ పరమాత్మ ధాత పుత్రం యజమానాయ దాత, ఈ యజమానికి ఖచ్చితంగా సంతతిని ప్రసాదించుగాక అని తస్మా ఊహవ్యంఘృతవత్ విధేమ. ఇతడికి సంతానాన్ని ఇచ్చే పక్షంలోనే ఆయనకి బాగా నేతితో రుచికరంగా తయారు చేసిన హవిస్సును ఇస్తాను, లేకపోతే కానే కాదు అన్నట్లుగా అన్నమాట. అంటే ఒక దేవతని కూడా నువ్వు ఇలా చెయ్యాలి అని శాసించగలిగినటువంటి ఆ శక్తి విశేషం మంత్రశక్తి వల్ల కలుగుతుంది అని దాని తాత్పర్యం. మామూలుగా అయితే లోకంలో చెప్తారు, కొన్ని సందర్భాల్లో సంతతి కనుక లేనట్లయితే దానికి 4 రకాల కారణాలంటారు. అంటే అది సంతతి లేకపోవడం అనేది 4 విధాలు అంటారు. దానికి కారణాలు శాస్త్ర జ్యోతిషంలో అక్కడ మరో దగ్గర పరిశీలించి చెప్తారు. ఎందుకు ఈ మాటలంతా అనుకోవాల్సి వచ్చిందంటే, ఇక్కడ ఉండేటటువంటి మంత్రాలన్నీ అలాంటి అర్థాలని ఇస్తూ ఉంటాయి. ఎలాంటి అర్థాలని అంటే, ఒక రకం సంతానం లేకపోవడం అనేది అసలు గర్భమే దాల్చలేకపోవడం. చతుర్విధాచ యా వంధ్యా భవేద్ వత్స వియోజనాత్ అని మొదలుపెట్టి వాయుపురాణంలో ఒక దగ్గర చెప్పబడిందనమాట. అందులో ఒకటి సంతతే లేకపోవడం అనుకున్నామా, మరి రెండోది గర్భంలో ఉండగానే ఆ శిశువు చనిపోయిన తర్వాత ప్రసవం జరగడం, మృతవత్స అవ్వడం. మరి మూడో రకం ఎటువంటి దోషం ఉండి ఉండొచ్చు అంటే స్రవద్గర్భ, గర్భస్రావం జరగడం. మరి 4వది ఏ రకం ఉండి ఉండవచ్చు, ఒకసారి గర్భం దాల్చి సంతానాన్ని కంటే ఏదైనా కారణం చేత నాకు తిరిగి మళ్ళీ సంతతి కలగాలి అంటే తిరిగి పొందలేకపోవడం. ఈ 4వ రకాన్ని కదళీ వంధ్యాత్వం అంటారు. ఈ 4 రకములైనటువంటి వంధ్యాత్వం లేకుండా నా ఇల్లాలు మంచి సంతతి పొందాలి అని ఈ యజమాని ప్రార్థించాలి అని అక్కడి మంత్రాలన్నీ తెలుపుతున్నాయి అన్నమాట. మనం మంత్రాలని నేర్చుకోలేకపోయినా కనీసం వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని కనీసం మన తరువాయి తరాలి వారికైనా సరే, కొడుకుకో కోడలుకో కూతురికో భగవంతుడా ఇటువంటి ఫలితాన్ని ఇవ్వు అని ప్రార్థించమని వాల్మీకి మహర్షి యొక్క ఉద్దేశం అన్నమాట. అయితే కొన్ని ఉపదేశాలు చాలా సూక్ష్మంగా ఉంటాయి. ఎలాగ పుత్రకామేష్టి గురించి ఒక్క మాటలో జుహావా అనేసారు, ముగించేశారు. నిన్నటి రోజున మనం ఆ శ్లోకం చదువుకున్నాం. కానీ అక్కడ ఏమన్నారు, రహస్యం ఏముంది అంటే, వేదజ్ఞ ఒక మాట, మేధావి ఒక మాట, చాలా తెలివిగా, చాలా ఆలోచనాపరుడై, చాలా మంచిగా నిశితమైనటువంటి మేధతో ఆలోచించి, ఎలాగా వేదజ్ఞ కనుక వేదాల అన్ని ఆపోషణ పట్టినటువంటి వ్యక్తి కనుక, వాటి అర్థాలన్నీ గమనించుకోగలిగినటువంటి వ్యక్తి కనుక, ఈ సంతతి విషయంలో అసలు మంత్రార్థాలు ఎలా ఉన్నాయి, ఏ మంత్రం దేన్ని ప్రతిపాదిస్తోంది అని గమనించిన వ్యక్తి కనుక, అప్పుడు ఒక తూటాలాగా, ఒక అస్త్రంలాగా, ఒక శస్త్రంలాగా ప్రయోగించవలసినటువంటి మంత్రాలన్నింటినీ ఎంతో సుస్వరంగా ప్రయోగించారు ఋష్యశృంగుల వారు అని ఒక సూక్ష్మమైనటువంటి ఉపదేశానికి తవ్వే కొద్దీ విశేషాలన్నీ బయటపడతాయండి. ఏమంటే ఒక సందర్భంలో చెప్తారు ఈ సంతతి గురించి, ఈ పుత్రకామేష్టి పుత్రప్రాప్తి కోసం చేయాల్సినటువంటి ప్రక్రియలు, వీటిల్లో ఉండే తాత్పర్యాలు ప్రధానంగా మహావిష్ణువుని ఆరాధించాలి అంటారు. అక్కడ చెప్తాడు యజమాని, విష్ణు శ్రేష్ఠేన రూపేణ అస్యాన్నార్యాం గవీన్యాం పుమాగం సంగర్భమాధేహి దశమే మాసి సూతవే అని ఉంటుంది. చాలా మంత్రాలు ఉన్నాయి, చాలా రహస్యాలు ఉన్నాయి. సూక్ష్మంగా అయినా మనం కొద్దిగా పరిచయం చేసుకుందాం. ఎందుకంటే ఆసక్తిగా వినే ప్రేక్షకులకి కనీసం భగవంతుడి దయ వల్ల జిజ్ఞాసైనా కలిగిస్తే వారు రేపో ఎల్లుండో మళ్ళీ అవకాశం ఉన్నప్పుడు తెలుసుకోగలుగుతారు. సరే, ఏమి తాత్పర్యం అంటే, సంతతిని పొందదలిచిన సందర్భంలో మహావిష్ణువుని ప్రధానంగా ఆరాధించడం అనేది ఈ మంత్రాల్లో కనిపిస్తుందన్నమాట. ఏమని చెప్తున్నాడు మహావిష్ణువుతో ఈ యజమాని? కాదు, ఏమని చెప్పుకోవాలి అని వేదం ఉపదేశం చేస్తోంది అంటే, పరమాత్మ హే విష్ణు, శ్రేష్ఠేన రూపేణ చాలా ఉత్తమోత్తమములైనటువంటి అంశములన్నీ గుదిగుచ్చి ఒక మాలలా తయారు చేసినట్లుగా నా ఇల్లాలిలో ఒక గర్భాన్ని ఏర్పరచు స్వామి అన్నారు. ఎందుకు ఇలా చెప్పుకోవాల్సి వచ్చింది అంటే,
మీరు గమనించండి, కొంతమంది చాలా తెల్లగా ఉండొచ్చు, పెద్ద కళ్ళు ఉండొచ్చు, చాలా పొడుగ్గా ఉండొచ్చు, భర్త ఒక విధంగా భార్య ఒక విధంగా, వీరిలో కొన్ని రకాల స్వభావాలు ఉండొచ్చు. వీటిల్లో కొన్ని మాత్రమే ఆ పిల్లలకి సంక్రమిస్తాయి. ఒక్కొక్క ఇల్లాల్ని కదిపితే గర్భం దాల్చిన సందర్భంలో, గర్భం దాల్చబోయే ముందు వారి కోరికలు ఎలా ఉంటాయంటే కొన్ని దగ్గర మంత్రాల్లో కూడా వివరిస్తారు. ఏమనంటే, భగవంతుడా, నాలో నా భర్తలో ఉన్నటువంటి సుగుణాలన్నీ కలిపి చాలా అందమంతా ఒక దగ్గర పోగు చేసినట్లుగా మంచి పిల్లల్ని ఇవ్వాలి అని అక్కడి తాత్పర్యం అన్నమాట. కనుక వీరిలో ఏ అవయవ సన్నివేశం అందాన్ని ఇస్తుందో అది మాత్రమే వచ్చేలాగా, ఏది ఒకవేళ ప్రమాదవశాత్తు దుర్గుణమో మరొక అవయవ లోపమో లేకపోతే వికారమో ఉందో అది రాకుండా ఉండేలాగా అలా ప్రార్థించుకోవాలన్నమాట. కనుక హే విష్ణు, శ్రేష్ఠేన రూపేణ, మాలో ఏది చాలా ప్రశస్తమైనటువంటి రూపం ఉందో ఆ రూపంతో ఈమెకు నువ్వు గర్భాన్ని ఇవ్వవా అని అడగాలన్నమాట. ఆ తరువాతి మాట ఏమనంటే, అస్యాం నార్యాం గవీన్యాం, అసలు గృహస్థ ధర్మం, దాంపత్య బంధం ఎంత గొప్పదో వేదమంత్రాల్ని పరిశీలిస్తే మనకి తెలుస్తుంది. మనం తెలివి తక్కువతనంతో, అవివేకంతో, మిడిమిడి జ్ఞానంతో దీన్ని అంతని విదులుకుని ప్రతి ఒక్క విలువైనటువంటి అంశాన్ని చేజార్చుకుని అక్కర్లేని దాని వెంట అలా పడిగాపులు పడిపోతున్నట్లుగా ఉంటుంది లోకం తీరు. ఎందుకని ఈ సంస్కారాలకి ఏ ఒక్కరూ ప్రాధాన్యాన్ని ఇవ్వకపోవడమే. ఎందుకు ప్రాధాన్యాన్ని ఇవ్వాలి అంటే, పాపం భర్త మనస్సు ఎలా ఉంటుందో గమనించండి. ఆ సందర్భంలో చెప్తాడు, అస్యాం నార్యాం గవీన్యాం అంటాడు. అస్యాం నార్యాం అంటే ఈ ఇల్లాలికి ఒక గర్భాన్ని ఇవ్వు అని. ఎటువంటిది ఇల్లాలు అంటే, గవీన్యామని ఒక మాట చెప్పాడు. ఈమె కమనీయమైనది, నేను నిరంతరం కోరుకునేది. ఎందుకంటే క్షణం కూడా ఈమె లేక నా జీవితం ఒక చక్రంతోటే రథం ఎలా అయితే నడవలేకుండా అయిపోతుందో అలా కుంటిపడిపోతుంది. కనుక నాకు అత్యంతం ప్రియాతి ప్రియమైన కమనీయమైన నా ఇల్లాలికి నువ్వు ఒక మంచి సంతతిని ఇవ్వవా స్వామి అని ప్రార్థించమని చెప్తోంది. ఎందుకు ఈ మాట చెప్పుకోవలసి వచ్చింది? నీకు కమనీయమైతే, నీకు అన్యోన్యత ఉంటే మీ విషయాలన్నీ ఎక్కడో గదిలో చూసుకోండి అని అంటారేమో, కానే కాదు. ఒక సందర్భంలో చెప్తారు, స్త్రీకి ఆడతనం అనేది సంతతితో పరిపూర్ణత చెందుతుంది. అయితే స్త్రీకి గర్భం దాల్చడం, ఒక బిడ్డకి జన్మనివ్వడం అనేది తనకి పునర్జన్మ అని చెప్తారు. అందుకనే ఒక దగ్గర చెప్తారు, ఐతు గర్భో అక్షతో జీవో జీవంత్యాహ. కాన్పు కష్టమైపోయిందండి, మా వల్ల కాలేదండి, పాపం తేడా జరిగిపోయిందండి అంటే అసలు ఆ ఊహ ఎవరైనా తట్టుకోగలరా? కనుక లోకంలో ప్రతి ఒక్క పురుషుడికి ఉండేటటువంటి అమ్మో అనిపించేలాంటి సంఘటన ఆ ప్రసవ కాలం, ఆ ప్రసవ వేదన. ఆ ఇల్లాలికి కూడా అటువంటిదే. కానీ ఆ గర్భం తడుముకుంటూ అలా, ఏమండి ఇక్కడ చెయ్యి వేయండి, పిల్లవాడు కదులుతున్నాడు చూడండి, వీడేదో గుసగుసలు చెప్తున్నాడు చూడండి, ఇక్కడ చెవి పెట్టి వినండి అని ఎంతో మురిపంతో ఎంతో సంతోషంగా ఆనందించే ఆ క్షణాలు మరి శాశ్వతంగా ఉండాలి కదా. అందుకని వేదమంత్రాలు ఏం చెప్తున్నాయి, ఏం చెప్పుకోమని చెప్తున్నాయి? ఐతు గర్భో అక్షతో జీవో జీవంత్యాహ. ఈమె జీవించి ఉండాలి, ఆ లోపల గర్భం కూడా జీవించి ఉండాలి. ఇంత నవమాసాలు కష్టపడి ఎంతో అల్లారు ముద్దుగా దాన్ని ఒక ఆకారం రప్పించుకుని పెంచి పోషించుకుంటే అది కాస్త ఏదో తొట్టిలో పడుకోబెట్టి ఇదే వచ్చిందండి అని ఆ నర్సు పట్టుకొచ్చి ఇస్తే అదేమి సంతోషం, ఎంతో దిగులైపోతుంది కదా. కనుక ఆ గర్భం కూడా జీవించి ఉండాలి. మళ్ళీ ఇంకొక మాట, అశూన్యోపస్థ జీవతామస్తు మాత. ఆ పుట్టిన పిల్లలు కలకాలం ఏదో చిన్న రొంప పట్టినా, చిన్న దగ్గు వచ్చినా సరే ఏ కాస్త చెక్కు చెదరకుండా రాయిలాగా దృఢంగా కనుక ఉన్నట్లయితే లోకంలో ఎక్కడికి వెళ్ళినా ఎవరబ్బాయి అండి ఈ అబ్బాయి, ఎవరి పిల్లండి ఈమె, ఏం పాడిందండి, ఏం నవ్విందండి, ఏం చెప్పిందండి అని అనుకుంటూ ఉంటే ఆహా పుత్రోత్సాహము తండ్రికి అని చెప్తారే, ఆ రకంగా ఉండేలాంటి సంతోషకరములైనటువంటి రోజులన్నీ రావాలి అంటే స్వామి ఐతు అశూన్యోప జీవతామస్తు మాత. ఆ పుట్టిన పిల్లలందరూ జీవించి ఉండగా సజీవంగా అంటే దీర్ఘాయుష్మంతులుగా ఉన్న పిల్లలకి ఈమె తల్లి కావాలి స్వామి. అప్పుడు ఆమె సంతోషంగా ఉంటుంది. ఎందుకని? అశూన్యోపస్థ. ఒడి ఎప్పుడూ ఖాళీగా ఉండకూడదట. అంతవరకు భర్త మీద చాలా అనురాగంతో రకరకాలుగా ఉండి వ్యవహారాలు చేస్తున్నా, ఏమండి బ్యాగ్ సర్దడం మర్చిపోయాను, మీరు కాస్త పట్టుకెళ్ళరా, ఆ సాక్స్ అక్కడుంది, షూ ఇక్కడుంది, తాళం ఇక్కడుంది అని చెప్పి వదిలిపెట్టేస్తుంది. ఇదేమిటి మరీ అన్యాయం అయిపోయింది, నన్ను అసలు పట్టించుకోవట్లేదు అంటాడు. పాపం ఒళ్ళో పిల్ల ఉంది కదండి, పిల్లాడు ఉన్నాడు కదండి అంటూ ఉంటుంది. కనుక దీనికి అంతకీ కారణమేమి అంటే ఈ పిల్లల పట్ల ఉండేటటువంటి ఆ తల్లికి మమత, అనురాగం. మమత అంటే ఏమి? ఇది నా వస్తువు, నా నుంచి తయారైంది అనే వస్తువు. కనుక
తన ఇల్లాలు తనకి చాలా కమనీయం కనుక తన ఇల్లాలకి కమనీయమైనది ఈ ఒడి ఉపస్థము అశూన్యంగా ఉండాలి అని కోరుకోమని చెప్తోందన్నమాట. అశూన్యోపస్థ జీవతామస్తు మాత. ఇంకా చెప్తారు, పౌత్రమానందం అభిప్రబుద్ధ్యతామియం. రాత్రి పడుకుంటుందట, పొత్తిళ్లలో పిల్లలు ఉంటారట. ఆ పడంగా నిద్రకి నుంచి మెలకు వచ్చిందనుకోండి, ఒక్కసారి ఇలా పక్కన తడుముకుంటుందన్నమాట. అలా నిద్రట్లో ఉలిక్కిపడి లేస్తే కూడా తడుముకుంటే ఆ పుత్ర స్పర్శ, పిల్లల స్పర్శ వల్ల పొందేటటువంటి పౌత్రం ఆనందాన్ని అభిలక్ష్య ఆ పక్క మించి లేవాలి నా ఇల్లాలు అని కోరుకోమని చెప్తున్నారన్నమాట. కనుక ఇలాంటి మంత్రాలన్నింటినీ మనం కత్తిరించేసుకుని పురోహితుణ్ణి తొందరపెట్టి అయిపోయింది అనిపించుకుంటే మనం ఏం లాభం పొందినట్లు, ఏం ఫలితం పొందినట్లు? భగవంతుడు నిజంగా చెప్పాలంటే ఒక సంగీత వాద్యం లాంటివాడు. మంత్రం కూడా అటువంటిదే. ఎంత నేర్పుతో, ఎంత ఓర్పుతో, ఎంత ఓపికగా, ఎంత కౌశలంతో దాన్ని మనం మోగించగలిగితే మనకి నచ్చినటువంటి, మనం మెచ్చేటటువంటి మన మనస్సు ఎంతో ఉత్తేజపడేలాంటి ధ్వనిని అది మనకి ప్రసాదిస్తుందన్నమాట. అది ఆరున్నొక్క రాగం కూడా పలకడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది. మరి మనం అలాంటి భగవంతుణ్ణి లేదా ఇలాంటి మంత్రాన్ని ఎలా ప్రయోగించి ప్రతిఫలం పొందాలి అని మన ఆలోచనకే విదిలేసినట్లుగా పరమాత్మ చెప్పి వదిలిపెట్టేస్తాడనమాట. ఇప్పుడు గమనించండి, మనకి ఇది అవసరమా కాదా? కనుక ఈ రకమైనటువంటి ప్రార్థనతో పుమాగం సంగర్భమాధేహి దశమే మాసి సూతవే, ఇది ఒక విషయం. మళ్ళీ నెల తక్కువ పిల్లల్ని ఎక్కడో కేర్ సెంటర్లో పెట్టేమండి, ఇంకో దగ్గర ఎక్కడో ఉంచామండి అని రకరకాలుగా చెప్పే పరిస్థితి రా. ఎంత హృదయ విదారకంగా మనసు గుండెలు పగిలిపోయేలాంటి సందర్భాలు అంటే లోకంలో ఏ ఒక్కరికి ఇలాంటి పుణ్యకథా శ్రవణం వల్ల కష్టాలు రాకూడదు. తల్లి ఒక దగ్గర, పిల్లాడు కలిగేరండి, పిల్ల కలిగిందండి, ఎంత పెద్ద పెద్ద కళ్ళు అచ్చంగా మీ మాదిరే, మీ పోలికలే ఉన్నాయి, కానీ ఏమో కదలట్లేదండి, పాలు కూడా తాగే స్థితి లేదండి, డాక్టర్ గారు చాలా ప్రయత్నించిన ఏడుపు కూడా రావట్లేదు, అందుకని ఎక్కడో పెట్టామండి అంటే ఈ హాస్పిటల్లో ఈ సౌకర్యం లేదండి, మిమ్మల్ని బాలింత్రాలు ఇక్కడ. ఒకానొక దగ్గర ఎక్కడో పిల్ల అక్కడ పక్కన తడుముకుని చూసుకుంటే ఇది పిల్ల స్పర్శ ఎక్కడ కలుగుతుంది? తనకు కలిగినటువంటి పిల్లను చూసుకుందామో ఆనందిద్దాము అనుకుంటే ఆ దర్శనమేది? తనకు కలిగి కూడా తను ఇన్నాళ్ళు కష్టపడి ఎదురు చూసి పొందినటువంటి ఆ ప్రసవ వేదనని కూడా తట్టుకొని కన్నటువంటి ఆ కన్న స్పర్శ, ఆ మమతకు నోచుకోని స్థితి ఎందుకు కలుగుతుంది అంటే దశమే మాసి సూతవే అని నువ్వు చెప్పుకోకపోవడం వల్ల. నెలలు నిండకుండా అకాలంలో జననం కానే కాకూడదు భగవంతుడా, నా ఇల్లాలిని రక్షించి పరిపక్వం అయిన తర్వాత ఆ ప్రసవం అనేది సుఖంగా జరగాలి అని నువ్వు ప్రార్థించి భగవంతుణ్ణి వేడుకోకపోవడం వల్ల. కనుక ఈ రకంగా ప్రార్థించమని అక్కడంతా చెప్తారన్నమాట. ఈ రకంగా పరిశీలిస్తే ఋష్యశృంగుల వారు నిన్న మనం అనుకున్నాం, ఓం కరోమి తే ప్రాజాపత్యం ఆగర్భో యోనిమేతుతే అనూనః పూర్ణో జాయతాం అశ్లోణో పిశాచధీత. ఏ విధమైనటువంటి పిశాచాదులు లేకపోతే బ్యాక్టీరియా మిగతా ఇప్పుడు మనం లోకంలో చూసే ఉపద్రవాలకి ఎక్కడ తావు లేకుండా మంచిగా ఆరోగ్యంగా ఇది ఎదిగి ఎంతో సంతోషాన్ని ఇచ్చేలాగా పరిపూర్ణమై పూర్ణ జాయతాం అని చెప్పి ఋష్యశృంగుల వారు వేదజ్ఞుడు కనుక, వేదాంగాలు అంతా తెలిసిన వ్యక్తి కనుక, మేధావి కనుక ఏ విధమైనటువంటి తికమకలు లేకుండా దృష్టి అంతా ఒకే దగ్గర ఏకాగ్రంగా పెట్టి తను భగవంతుణ్ణి ఈ యజమాని కోసం ప్రార్థించాల్సిన దానిని అచ్చంగా చెప్పగలిగినటువంటి మేధాశక్తి కలవాడు కనుక ఆ మాట అలా అనేసరికి మంత్రానికి కట్టుబడినటువంటి ఆ ప్రాజాపత్య పురుషుడు అందులోంచి అలా లేచేరన్నమాట. ఎలా లేచేరన్నారు? ఇంతటి పాయస పాత్ర. ఈ కథ అంతా తర్వాత రాబోతోంది. మనం నిన్న అనుకున్నాం, ఒక మూవీ చూసేటప్పుడు దృశ్యంలో కొంతవరకు ఇక్కడ చూపించి దాన్ని ఆపి మరో దగ్గర చూపిస్తారే, అలాంటి ఘటన మనం ఈరోజు చెప్పుకోవాలి. మరి నిన్నటి రోజున విషయం కొంచెం తర్వాయి ఉండిపోయింది కనుక మనం దాన్ని వివరించుకోవలసి వచ్చింది. ఎందుకని నిన్నటి రోజున మనం అనుకున్నాం, స్వామి చెప్పారు ఈ ఘట్టాన్ని ఎవరైతే పారాయణం చేసుకుంటారో వారందరికీ కూడా ప్రయోజనం అని. 13వ సర్గలో అశ్వమేధం పాపక్షయాన్ని ఇచ్చేదైతే 14వ సర్గలో ఈ పుత్రకామేష్టి ప్రస్తావన వస్తే మరి తరువాయి సర్గలో కదా ఆ భగవంతుడు దేవదేవుడు
పరాత్పరుడు పరంధాముడు తన ఇంట తన ఒడిలో పంటలు పండించేలాగా ఆవిర్భవించే ఘటనలు, ఆ ఆశీర్వచనం, ఆ దీవెన అంతా వస్తుంది కనుక 13, 14, 15 ఈ సర్గల్లో ఎంత మహిమ ఉంది. ఇది అంత గొప్ప మాలా మహామంత్రం లాంటిదనమాట. కనుక మనం వీటి మీద జిజ్ఞాస కలగడం కోసం, అభిరుచి కలగడం కోసం, ఇందులో ఇంత రహస్యం ఉంది అని తెలుసుకోవడం కోసం మనం ఈ మాటలన్నీ చెప్పుకుంటున్నాం. కనుక ఏ మహావిష్ణువు యజ్ఞోపై విష్ణు అన్నారో, ఓం విష్ణవే స్వాహ అనేటప్పటికల్లా ఏదో ఒక దానితో కట్టి లాగేసినట్లుగా అమ్మా నీ పిల్లవాడు ఎక్కడో వీధిలోంచి అరిస్తే ఒంటింట్లో గరిటి అదంతా కూడా పోయి అలాగే విడిచిపెట్టేసి కట్టేసి పరిగెత్తినట్లుగా గబగబగబ పరిగెత్తుకొచ్చేసేడనమాట. కనుక అలాంటి మహావిష్ణువుని ఈ సంతతి విషయంలో ముఖ్యంగా ప్రార్థించాలి అని పెద్దలు ఉపదేశం చేస్తారు. కనుక ఈ విధమైనటువంటి ఇంతకుముందు మనం అక్కడ ఒక దగ్గర ప్రస్తావన చేశాం. ఎందుకంటే ఒక సంతతి కలగాలి అని అనుకున్నప్పుడు ఎన్ని రకాల ప్రమాదాలకి అవకాశం ఉంటాయో, ఎన్ని రకాల వంధ్యాత్వాలు ఉంటాయో అవి ఏవి దరి చేరకూడదు. సంతతి కలగాలి, నిండుగా నెలలు నిండిన తర్వాత వారంతా ఈ దంపతులు ఇద్దరిలో ఉండేటటువంటి సుగుణాలు స్వరూపాలు అన్నీ కలిపి అణిచిపుచ్చుకున్నట్లుగా ఆ సంతతి ఉండాలి. ఆ తరువాత ఆ పుట్టిన సంతతి జీవించి ఉండాలి, జీవించిన సంతతినే కనాలి. ఆ జీవించి ఉన్నటువంటి సంతతిని చూసుకుంటూ ఈ తల్లి నిరంతరం పరవశించిపోవాలి. ఎందుకు ఇదంతా అంటే ఆ పిల్లల వల్ల కలిగేటటువంటి ఆనందంతో ఉన్న ఆ కళ్ళను చూసి నేను ఆనందించాలి. కనుక అస్యాన్ నార్యాం కమనీయాయాం అని అర్థం చెప్పుకున్నారు. కనుక ఇంకొక తాత్పర్యం కూడా ఉంది అక్కడ. ఏమని? వీర్యాతిశయోపేతాం అని చెప్తారు. స్వామి, నేనేదో ఇన్ని ప్రగల్భాలు అవి పలికి హడావిడి చేస్తున్నాను, కానీ ఏదైనా తగినంత సందర్భం వస్తే వెన్నుదండుగా ఉండి నాకంటే ఒకానొక బలంలో పరాక్రమంలో దిట్టంగా ఉండడంలో ఈమె కొంచెం ఎక్కువ. కనుక ఈమె వీర్యాతిశయోపేతం, మంచి బలవత్తరమైనటువంటి ఒకానొక సఖి కనుక నాకు ఈమె మంచిగా జీవించి ఉండేలాగా, ఈ కాన్పులో అక్కడ ఏ ప్రమాదాలు రాకుండా ఉండేలాగా నువ్వు అనుగ్రహించి నన్ను రక్షించవా అనేలాంటి ప్రార్థనలతో ఆ పుత్ర ప్రాప్తిని గురించి ఆ భగవంతుడికి చేసుకునేటటువంటి ఆ వేడుకోలు, ఆ నివేదనం అంతా పూర్తవుతుందన్నమాట. ఈ లోపు జరిగినటువంటి సంఘటన ప్రకృత ప్రవచనంలో మనం గమనిద్దాం. శ్లోకం ఏమనుందంటే, ఒక క్షణం. శ్రీరామ శ్రీరామ. తతో దేవా సగంధర్వా సిద్ధాశ్చ పరమర్షయః భాగప్రతిగ్రహార్థం వై సమవేతాః యథావిధి. మంత్రానికి కట్టుబడినటువంటి ఆ దేవతలంతా కూడా పరివారాలతో, గంధర్వులు, సిద్ధులు, మహర్షులు వీరంతా యథావిధిగా, అంటే మంత్రాధీనంతో దైవతం అనుంది కదా, ఆ మంత్రాలకి కట్టుబడి సమవేతా సమావేశాన్ని పొందేరట. ఎందుకోసం ఎక్కడ అన్నారు? మొట్టమొదటి చెప్తారు. అంటే ఆ దశరథ మహారాజు చేసుకుంటూ ఉండేటటువంటి, ఋష్యశృంగుల వారు చేస్తూ ఉండేటటువంటి ఆ పుత్రకామేష్టి వేదిక దగ్గర వారికి అంతర్ధాన శక్తి ఉంటుంది. కనుక మన మాంసమయమైనటువంటి కళ్ళతో మనం చూడలేం. మనం చేసేటటువంటి పూజాదుల దగ్గర కూడా ఈ దేవతలు సాక్షాత్కరించి సన్నిహితులై ఉంటారు. కనుక మొగుడు మీద పెళ్ళం, పెళ్ళ మీద మొగుడు, వీళ్ళిద్దరూ కలిసి పిల్లల మీద, వీళ్ళందరూ కలిసి పనివాళ్ల మీద అరుచుకుంటూ కోపాలు చేసుకుంటూ అలా అస్సలు ఉండకూడదు, మౌనంగా ఉండాలి. ఆ దేవతల యొక్క ప్రసాదానికి, వారి ప్రశాంతతకి భంగం కలుగుతుంది అని పెద్దలు చెప్తారన్నమాట. కనుక అలా అదృశ్య రూపంలో తన భాగాల్ని తీసుకునేందుకు అంతా అక్కడ సమావేశం అయిన ఆ సందర్భంలో తాస్సమేత్య యథాన్యాయం తస్మిన్ సదసి దేవతా అబ్రువన్ లోకకర్తారం బ్రహ్మాణం వచనం మహతో. మనకిలాగే మనం ఎవరింట్లోనే ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్తాం అనుకోండి, ఏదో పలహారాలు అవి చేసి స్థిమితంగా తాగి కూర్చుంటాం అనుకోండి, కాసేపు పెళ్లి మీద దృష్టి ఉండొచ్చు, మిగతా దగ్గర ఏమయ్యా మీ అబ్బాయికి ఉద్యోగం వచ్చిందా, ప్రమోషన్ వచ్చిందా, ఇప్పుడు ఎక్కడ చేస్తున్నాడు మన వాడు, మీ వాడు ఎలా ఉన్నాడు అని మాట్లాడుకుంటూ ఉంటామే. అలా దేవతలంతా కూడా వారి కష్ట సుఖాలు చెప్పుకోవడానికి ఒకానొక అవకాశం వచ్చిందంట అన్నమాట. ఏమని అంటే తా సమేత్య యథా న్యాయం అన్నారు. పద్ధతిగా ఎవరు ముందు ఎవరు వెనుక, ఎవరిని ఎప్పుడు పిలిచారు ఆ వరుస క్రమాన్ని తప్పకుండా వారంతా కూడా సమేత్య కలిసి ఒక దగ్గర, ఎక్కడ? తస్మిన్ సదసి, ఆ సమావేశంలో
లోకకర్తారం బ్రహ్మాండం, ఈ ప్రపంచాన్ని అంతని సృష్టి చేసేటటువంటి ఆ చతుర్ముఖ బ్రహ్మగారిని గూర్చి అబ్రువన్నం పలికేరు అన్నారు. ఏం పలికేరండి? మహత్వచనం, ఒక గొప్ప మాట పలికేరండి అన్నారు. ఏమిటండి ఆ గొప్ప మాట అంటే చెప్పబోతారు, నాయన రావణాసురుడు అనేవాడు మా ప్రాణాలు తీసేస్తున్నాడు అని అంతా చెప్పబోయే మాట. అదే గొప్ప మాట అండి. ఒక దుర్మార్గుణ్ణి వర్ణించేటప్పుడు, వాడి గురించి చెప్పేటప్పుడు అంటే అలా కాదుండోయ్, ఆ దుర్మార్గుడి గురించి చెప్పి చిట్ట చివరికి ఏం చేయాలో కంక్లూషన్ అంటారే, ముక్తాయింపు, ముగింపు, అది చెప్తారు. అది చాలా గొప్ప మాట కనుక మహతు అని ఇక్కడే దాన్ని చెప్పారన్నమాట. ఏమన్నారు తర్వాతి శ్లోకం? భగవం స్వత్ప్రసాదేన రావణో నామ రాక్షస సర్వాన్నో బాధతే వీర్యాత్ శాసితుం తం న శక్నుమః. ఓ భగవంతుడా అన్నారు. లెక్క ప్రకారం ఏమనాలి? నాన్నగారు నన్ను తమ్ముడు చాలా ఏడిపించేస్తున్నాడు నాన్నగారు, నేను ఎంత ఊరుకుందామన్నా సరే కొన్నిసార్లు చాలా ఇరిటేషన్ రప్పించేస్తున్నాడు నాన్నగారు అని చెప్పుకుంటూ ఉంటామే, లోకంలో మనం వింటామే, ఆ మాదిరిగా ఉంది అన్నమాట వారంతా చెప్తున్నారు. ఓ భగవంతుడా అన్నారు. ఇలా చెప్పడంలో ఉద్దేశం ఏమంటే ఆయన కూడా చేతులు ఎత్తేస్తాడేమో, నా వల్లేం కాదేమో అని అంటాడేమో అనడం కోసం అన్నమాట. పరిపూర్ణమైనటువంటి ఐశ్వర్యానికి నువ్వు పుట్టినిల్లు, పరిపూర్ణమైనటువంటి ధర్మానికి నువ్వు ఆలవాలం, పరిపూర్ణమైనటువంటి యశస్సుకు నువ్వు స్థిర నివాసం, పరిపూర్ణమైనటువంటి జ్ఞానానికి వైరాగ్యానికి సమగ్రంగా నువ్వు ఆధారం కనుక భగవంతుడా అనే దానికి అర్థం ఇంతనమాట. ఓ భగవంతుడా, త్వత్ప్రసాదేన, నువ్వేదో వరాలు ఇచ్చేసే బలహీనత ఉంది కదా నీకు, ఆయన ఏదో కాసేపు నిన్ను అదే మాదిరిగా స్తుతించాడు, పొగిడాడు, నువ్వేదో నీకేం భయం లేదని చెప్పి 2 చేతులు ఎత్తి అలా వరాలంతా ఇచ్చేసేవు. దానితో వాడి చావు కాదు కానీ, చావు లేకపోవడం కాదు కానీ, అది మా చావుకు వచ్చిందయ్యా బాబు, చాలా పెద్ద తిప్పలు పెట్టేసేవు మమ్మల్ని అన్నారు. రావణో నామ రాక్షస, అందరినీ ఏడిపించేవాడు, అందరినీ అర్పించేవాడు, గగ్గోలు పెట్టించేస్తున్నాడు. అలాంటి రాక్షస జాతిలో పుట్టినవాడు ఒకడు. సర్వాన్నో బాధతే, మమ్మల్ని అందరినీ కూడా వీడు వాడు అనే తేడా లేకుండా పీడించేస్తున్నాడు నాన్నగారు. వీర్యాతు, అతడికి ఉండేటటువంటి నువ్వు ఇచ్చిన వరాల వల్ల, ఇంతింతైపోయినటువంటి ఆ బలం వల్ల. అయితే మీకేం లోటురా, మీరు కూడా వరాలు ఇస్తారు, అలా చేస్తారు, ఇలా చేస్తారు కదా, ఆయుధాలు ఉన్నాయి, అస్త్రాలు శస్త్రాలు ఉన్నాయి కదా, మరి ఎదుర్కోవచ్చు కదా అంటే శాసితం తం నశక్నుమః, నాన్నగారు ఆయన్ని మేము నిలువరించలేకపోతున్నాను నాన్నగారు, మాకు శక్తి చాలట్లేదు అన్నారు. ఎందుకు చాలట్లేదు అంటే తర్వాత దానిలో చెప్తున్నారు. తయా తస్మై వరో దత్తః ప్రీతేన భగవన్ పురా మానయంతశ్చ తన్నిత్యం సర్వం తస్య క్షమామహే. నువ్వేమో నిన్ను కొలిస్తే నీ అంతటి వాడు లేడు అంటే నువ్వు పొంగిపోయి వరాలు ఇచ్చేస్తావా? అక్కడి నుంచేమో మేము చెడ్డైపోవాలా, వాడి దగ్గరికి వెళ్ళి వాడిని ఎదుర్కొని ఈ తిప్పలన్నీ మేము పడాలా? ఇదేం న్యాయం నాన్నగారు? కనుక మేము అందరం కూడా ఎంత కాదనుకున్నా, ఎన్ని బాధలు పెట్టినా నువ్వు చెప్పిన మాటని మేము ధిక్కరించలేం కదా. ఈ దేవతలు ఎవ్వరూ నిన్ను ఏం చేయలేకుండుగాక అని అతడు అడిగిన దానికి తథాస్తు అని నువ్వు వరం ఇచ్చేస్తే మరి దాన్ని మేము గౌరవించాలి కదా. కనుక త్వయా తస్మై వరో దత్తః ప్రీతేన, ఓ భగవంతుడా, పురా వెనుక చాలా సంతోషపడిపోయి అతడు చేసినటువంటి పొగడ్తకి స్తుతికి నీ చేత తస్మై అతడికి వరః దత్తః, వరం ఇవ్వబడింది. మానయంతశ్చ తం, ఆ వరాన్ని మేము గౌరవిస్తూ, మానం అంటే గౌరవం అన్నమాట, గౌరవిస్తున్న వాళ్ళమై నిత్యం సర్వం తస్య క్షమామహే. వాడు పెట్టే బాధలు ఈ పూట మధ్యాహ్నం రాత్రి కాదు, అమ్మయ్య టైం అయిపోయిందిరా బాబు, ఈ బాస్ ఇంటికి పోతాడురా, మనం ప్రశాంతంగా ఊపిరి పీల్చుకోవచ్చు అంటే అక్కడే మకాం వేసుకుని ఉండి, అందులోనే రూమ్ ఏర్పాటు చేసుకుని అక్కడే ఉండి, అయ్య బాబోయ్ ఈ పీడంతా మనకెప్పుడురా తప్పేది, ఏమి పలానా పేరు పిలిచి కమిషన్ గారు మీకు కూడా భోజనం ఇక్కడే ఏర్పాటు చేసేస్తాను కనుక ఈవేళ రేపు మనం ఇక్కడే ఉందామంటే, మీకు నాకు కలిపి మనం టికెట్స్ బుక్ చేశాను, మనం కలిపే ప్రయాణం చేద్దామంటే, ఓరి బాబోయ్ ఈయన మనం ఎలాగరా తట్టుకునేది అని కూలబడిపోతాడే టై లూజ్ చేసుకుంటూ పాపం ఇంటికి వచ్చిన యజమాని. మాదిరిగా అయిపోయింది పాపం ఈ దేవతలందరికీ కూడా. నిత్యం సర్వం తస్య క్షమామహే, ఈ బాధ కాదు, ఆ బాధ కాదు, ఇప్పుడు కాదు, అప్పుడు కాదు నాన్నగారు అన్నారన్నమాట. ఒక దగ్గర చెప్తారు తర్వాతి మాట, ఉద్వేజయతి లోకాం స్త్రీన్ ఉచ్ఛ్రితాన్ ద్వేష్టి దుర్మతి శక్రం త్రిదశ రాజానం ప్రదర్శయితుమిచ్చతి. నాన్నగారు వాళ్ళు మమ్మల్నే కాదు, వాడు ఎంత దారుణం అంటే త్రీను లోకాన్ ఉద్వేజయతి, నాన్నగారు మొత్తం ముల్లోకాల్ని కూడా గడగడలాడించేస్తున్నాడు. మన వాళ్ళు అంటుంటారే షేక్ అయిపోతావని, ఇగో ఇక్కడి నుంచే వచ్చిందనమాట. అదంతా రాక్షస ప్రవృత్తి అనమాట. ఓ విజి భయచలనయోహ అని పాణిని గారు చెప్తారు ఒక మాట. ఏమనంటే ఉద్వేజయతి అనడానికి అంటే కంపింప చేసేస్తున్నాడు అని అన్నమాట. ఇంకో తాత్పర్యం కూడా ఏమని, భయచలనయోహ రెండో అర్థం
భయభ్రాంతుల్ని చేసేస్తున్నాడు. వీడు బాబోయ్ ఎప్పుడు తగులుకుంటాడో, ఎప్పుడు లేస్తాడో, ఎప్పుడు ఫోన్ చేస్తాడో, ఎప్పుడు పిలుస్తాడో, ఎప్పుడు రమ్మంటాడో, ఎప్పుడు మీటింగ్ పెడతాడో, లేకపోతే ఎప్పుడు ఆర్డర్స్ పాస్ చేస్తాడో అన్నట్లుగా మనకి అనుకూలంగా కాస్త విజ్ఞతతో వివేకంతో మన పై వ్యక్తో లేకపోతే ఉపాధ్యాయుడో ఇంకొక ప్రిన్సిపాల్ గారో ఉన్నారనుకోండి, అంతవరకు ఉచితమే. అలా కాకుండా క్షణే తుష్ట క్షణే రుష్ట, తుష్ట రుష్ట క్షణే క్షణే అని చెప్పినట్లుగా ఎప్పుడు నవ్వుతాడో, ఎప్పుడు ఏడుస్తాడో, ఏడిపిస్తాడో, ఎప్పుడు ఈ రకంగా భీకరంగా ప్రవర్తిస్తాడో తెలియని స్థితిలో అవ్యవస్థత చిత్తస్య ప్రసాదోపి భయంకర అంటారు. నిలకడలేని దిక్కుమాలిన మనస్తత్వంతో అనుమానంతో ఎప్పుడు పగతో అలా అవతల వాడిని గుచ్చుతూనే ఉండేలాంటి చెడ్డ మనస్తత్వం ఉన్నవాడి యొక్క ప్రసాదం కూడా వారు పిలిచి కూర్చోపెట్టి పక్కన కారెక్కించుకున్న అవ్యవస్థిత చిత్తస్య ప్రసాదోపి భయంకర అన్నారన్నమాట. ఆ రకంగా నాన్నగారు వాడు త్రీను లోకాను ఉద్వేజయతి, ముల్లోకాల్ని గడగడలాడించేస్తున్నాడు నాన్నగారు. అంతేకాదు ఉచ్ఛ్రితాన్ ద్వేష్టి, ఎవరైనా బాగా ఉన్నతంగా ఉన్నారనుకోండి, మంచి స్థితిలో, ఆహా వీడికింత స్థితి అని చెప్పి ఏవైనా సరే వాడిని అక్కడి నుంచి కిందకి దిగలాగేంత వరకు, వాడి మీద బురద చల్లేంత వరకు, వాడి మీద నిఘా పెట్టి ఏవైనా సరే వాడిని బయటకి ఈడ్చేంత వరకు, వాడిని నిందించి మానసికంగా హింసించి డిప్రెషన్ అంటారే, నేను పెద్ద డిప్రెషన్లోకి వెళ్ళిపోయానని చెప్తూ ఉంటారే, అలా మానసికంగా నిరుత్సాహంతో నైరాశ్యానికి ఎందిపోయి నేనెవరు, ఎందుకు బతుకున్నానో, అసలు ఈ జీవితం ఎందుకు, ఈ ఉద్యోగం లేకపోతే నేను ఉండలేనా అనేలాంటి స్థితి తెచ్చేసే స్థితులు లోకంలో బాధలు చెప్పుకుంటూ ఉంటారే, ఆ మాదిరిగా ఒకడెవడైనా కాస్త ఎదగడం పాపం, కాస్త బయటకు వస్తాడేమో అనుకోవడం పాపం, అనుమానం వస్తే ఉచ్ఛరితుడైతే ఉన్నతుడైతే అభివృద్ధిని సాధించినట్లయితే వాడిని ద్వేష్టి, వెంటనే వాడి మీద దృష్టి పెట్టేసి వాడి మీద పగ పెంచేసుకుంటున్నాడు నాన్నగారు. ఇది చాలా అన్యాయంగా ఉంది. దుర్మతి. దీనికి అంతకీ కారణమేమి? వాడి సైకాలజీ, వాడి మనస్తత్వం, వాడి ఆలోచనమే ఎప్పుడు తప్పుడు దారిలో వెళ్తూ ఉంటుంది నాన్నగారు. చాలా అన్యాయం ఇది, దుర్మతి. ఎంత విచిత్రం అంటే ప్రజలందరినీ దేవతలు పరిపాలిస్తున్నారా? దేవతలందరినీ కూడా మంచిగా నడిపించేవాడు దేవేంద్రుడా? అలాంటి దేవేంద్రుడి విషయంలో కూడా శక్రం త్రిదశ రాజానం, దేవతలందరికీ కూడా మహారాజుగా ఉన్నటువంటి అంతటి మహనీయుణ్ణి కూడా ప్రదర్శయితుమిచ్చది. వాణ్ణి ఏదో చుట్టి ఒకానొక దగ్గర ఏదో సమర్థుడైనటువంటి వ్యక్తికి ఒక సాధారణమైనటువంటి పనిని అప్పగించాడు అనుకోండి, ఎంత చితికిపోతుంది మనస్సు. తర్వాతి శ్లోకాల్లో వర్ణిస్తారు, వేరే దగ్గర వ్యాఖ్యానంలో చెప్పుకుందాం ఒక్క మాట. ఏమనంటే అలాంటి దేవేంద్రుని కూడా ప్రదర్శయితం అంటే కరెక్ట్గా చెప్పాలంటే ఖచ్చితంగా అణగదొక్కేయాలని అనుకుంటున్నాడు నాన్నగారు అని చెప్తున్నారన్నమాట. ఏమా అణగదొక్కేయడం అంటే తన కొడుకు ద్వారా ఆ దేవేంద్రుణ్ణి బంధించడం అన్నమాట. ఆ ఘటన ఇంకా అప్పటిదాకా జరగలేదు. రావణుడు పన్నాగాలు పన్నుకుంటున్నాడు, ఆ సందర్భంలో చెప్పుకున్నటువంటి గూడనమాట. కనుకనే అతడికి మేఘనాథుడికి ఇంద్రజిత్తు అనే పేరు వచ్చేసింది. ఆ తరువాత ఇలాంటి స్థితి ఉంది నాన్నగారు. అప్పుడు అతడు పోనీ మిగతా వాళ్ళని ఎవరినైనా కొంచెం దయదల్చడా, ఏదో పక్కపలచగా ఉండి రామకృష్ణ అనుకుంటూ జపం చేసుకునే వాళ్ళని, ఆహా ఋషీన్ యక్షాన్ సగంధర్వాన్ అసురాన్ బ్రాహ్మణాంస్తథా అతిక్రామతి దుర్ధర్ష వరదానేన మోహిత. నువ్వు వరం ఇచ్చావా? ఈ వరంతో అతడు మోహాన్ని పొంది, అంటే మూర్ఖుడైపోయి కార్యాకార్య విచక్షణను కోల్పోయి ఏది చేస్తున్నాం ఏది చేయకూడదు అని అనుకోకుండా తనకు తోచినది చేయడం, తనకు నచ్చినట్లుగా చేయడం, అందరినీ కూడా తనకి తోచినట్లుగా తనకి నచ్చినట్లుగా ఉండమని శాసించడం. ఈ రకంగా మీరు యజ్ఞాలు చేయడానికి వీల్లేదు, జపాలు చేయడానికి వీల్లేదు, ముక్కు మూసుకోవడానికి వీల్లేదు. ఏం పాపం? వాళ్ళు ముక్కు మూసుకుంటే ఏం జరుగుతుందంటే వారి మనస్సు పవిత్రం అవుతుంది. మనస్సు పవిత్రమైతే అది పెద్ద శక్తిమంతం అవుతుంది. శక్తిమంతం అయితే వారు ఆత్మౌపమ్యేన భూతానాం దయాం కుర్వీత మానవ అని పెద్ద హెడ్డింగ్ పెట్టుకుని ఉంటారు ఎవరు? మహర్షులు, ఉత్తములు, వీరంతా సాధు పురుషులంతా. అప్పుడు వారు ఎలా అయితే మనం చదువుకోలేని చదువు మన పిల్లవాడు చదువుకుని వృద్ధిలోకి రావాలి మనం ఆశపడుతూ, లేదా ఒకానొక పొరపాటు వాడు చేయకూడదు అని వాడికి జాగ్రత్తలు చెప్తూ వాడు బాగుండాలి అని అనుకుంటామో, ఇలా అనుకోవడానికి వాత్సల్యం కారణమో, ఆ వాత్సల్య పరిపూర్ణమైనటువంటి ఆ మహర్షులంతా కూడా సుఖీభవ భద్రంతే అని లోకాన్ని అంతని దీవిస్తూ ఉంటే అది నచ్చట్లేదు మన దుర్మతికి, ఈ దుర్మార్గుడికి. కనుక ఋషులను యక్షులను సగంధర్వాను గంధర్వులను వాడితో కూడిన వారిని అసురాన్ అన్నారు. విచిత్రం ఏంటంటే లోకల్లో చెప్తూ ఉంటారే, క్యాస్ట్ ఫీలింగ్ అంటూ ఉంటారే,
ఆ వర్ణ వివక్ష అనేది పొరపాటు. అసలు ఈ రావణాసురుడికి అది కూడా లేదండి బాబు, చాలా ఆశ్చర్యం అన్నారు. ఈయన రాక్షసుడు కదా, తోటి రాక్షసుడు అని కూడా చూడకుండా రాహువు కేతువు వీరిని కూడా పట్టి పీడించేస్తున్నాడండి. వాళ్ళని మెట్లుగా చేసుకుని అవి తొక్కుకుంటూ సింహాసనం ఎక్కేంత దౌర్భాగ్యం, దుర్మతి, దుర్మేధ అంతా పెళ్ళు మీరిపోయిందనమాట. కనుక అసురులను కూడా విడిచిపెట్టలేదండి, అలాగే బ్రాహ్మణాంస్తథ బ్రాహ్మణుల్ని కూడా విడిచిపెట్టలేదండి. అతిక్రామతి దుర్ధర్ష, వీరందరినీ కూడా అతిక్రమించేస్తున్నాడు, ఎవరు నిలువరించేలేని స్థితికి చేరిపోయాడు అన్నారు. తరువాతి మాట, నైనం సూర్య ప్రతపతి పార్శ్వే వాతిన మారుత చలోర్మిమాలీతం దృష్ట్వా సముద్రోపిన కంపతే. లోకానికి అంతకీ మేలు కొలపాలి అని పాపం ఖచ్చితంగా గడియారం పెట్టుకుని, మరి మనకిలాగా సమయం పాటించలేని స్థితి సూర్యుడికి ఉండదు కదా, అలా ఉంటే మనం కూడా సూర్యనారాయణుడు పరమాత్మ అంతటి వాళ్ళం అయిపోయేవాళ్ళం. సరే కనుక అలా టెన్షన్గా అన్నట్లుగా అలా ఉదయించి అలా అస్తమించి అలా లోకంలో ప్రకాశాన్ని అందిస్తూ ఉంటే కళ్ళెరరి చేసి ఇలా చూస్తాడట. అంటే కాస్త వేడిగా అనిపించింది అనుకోండి, అమ్మో ఆ సూర్యుడిని పట్టి ఓ డబ్బాలో పెట్టి బిరడా పెట్టినట్టుగా పెట్టేసే స్థితి. నైనం సూర్య ప్రతపతి, ఈ రావణాసురుడు బయటికి ఎక్కడికైనా సంచారానికి వస్తే అమ్మో తాపాన్ని అంతని ఆ వేడిని ఉపసంహరించేసుకుని అలా ఉండిపోతాట సూర్య భగవానుడు. మరి పార్శ్వేవాతి నా మారుత అన్నారు, గాలికి వీచడమే స్వభావం. రావణాసురుడు దగ్గర ఎక్కడైనా ఉన్నాడనుకోండి, ఆయన గమనించాడనుకోండి, అసలు ఆయన లేచి తెలివి తెచ్చుకున్నాడు అనుకోండి, అందరూ అలా ఎక్కడ దొంగలు అక్కడే గప్ చుప్ అంటారే, అలా ఒకానొక మూర్ఖంగా ఉండేలాంటి అధికారో లేకపోతే తండ్రి గారో మరొకడో శాసకుడిగా నియంతగా ఉండేలాంటి స్థితిలో ఆఫీసు నుంచి నాన్నగారు వస్తున్నారు అనేటప్పటికల్లా ఎక్కడ వాళ్ళు అక్కడ పట్టేసు కూర్చుండిపోయి ఎక్కాల పుస్తకం ఒకళ్ళు లేకపోతే ఇంకో హోంవర్క్ పుస్తకం ఒకళ్ళు పట్టేసుకున్నట్లుగా అలా అయిపోతున్నట్టు. వాయువు కూడా పార్శ్వంలో ఎక్కడ వీచట్లేదు అన్నారు. ఎందుకని అన్నారు, రావణాసురుడి ఉద్యానవనంలో ఎక్కడైనా సరే ఒక్క పువ్వు కనుక రాలినట్లయితే రావణాసురుడు ఒప్పుకోడట. మరి వాయువు అలా వీచినట్లయితే ఎప్పుడైనా పువ్వు రాలొచ్చు కదా, అమ్మో తాట ఒలిచేస్తాను అన్నట్లుగా ఇంత దుర్మార్గంగా ఉన్నాడు. పార్శ్వేన బాతి మారుత చలోర్మిమాలి తందృష్ట్వా సముద్రోపి అన్నారు. సముద్రుడికి ఒకటే స్వభావం, ఎప్పుడు కెరటాలు తరంగాలు అలా వస్తూ ఉంటాయి. అది స్వభావమైనా సరే అలా నిశ్చలంగా ఏదో ఒక స్లాబేసేరా ఇక్కడ, ఒక కాంక్రీట్ నిర్మాణమా ఇది అనిపించేలాగా ఉన్నట్ట సముద్రుడు కూడా ఒకదే. దీనికి తాత్పర్యంగా ఒక మాట చెప్తారు, రే ఇలారా నువ్వు ఎవరు, నువ్వు ఏం చేస్తావు, నన్ను దేవేంద్రుడు అంటారండి. ఆహా అలాగా, నువ్వేనా 100 అశ్వమేధ యాగాలు చేసి చాలా శ్రద్ధగా ఈ పదవిలోకి వచ్చావు, ఆహా అలారా, నీకో పనప్ చెప్తాను, ఏం చేయమంటారండి, ఈ పూలన్నీ కోసి నువ్వు మాల కట్టు అంటాట. మాలాకార దేవేంద్రుడు. మరి మరొక అన్ని పిలిచేటవరే ఇలా రారా, ఏమండి నువ్వెవరంటావు, నువ్వు నన్ను వరుణుడు అంటారండి అన్నట్టు పాపం ఆయన. నువ్వేం చేస్తూ ఉంటావు అంటే, నేను సేచన చేస్తూ ఉంటానండి వర్షాన్ని. ఆహా అలాగా, శభాష్ బాగుందిరా, మంచి నైపుణ్యం నీది. కనుక నువ్వేం చేస్తావంటే, నా రోడ్ల మీద ఎక్కడ దుమ్ము లేవకుండా నా గుమ్మంలోనూ అక్కడ కళ్ళాపు చల్లుతూ ఉండరా అని నియోగించేట. మరొకరిని పిలిచేటవరే ఇలా రారా, ఎవరి నువ్వేం చేస్తూ ఉంటావయ్యా అంటే, ఆయన వస్తూ ఉంటేనే గమనించాడు, ఈ జుట్టు ఇలా ఎగురుతూ ఉంటుంది, లేన మీద ఉండేటటువంటి ఆ ఎండుటాకులు అవన్నీ ఎగురుతూ. ఒరే నీలో గొప్ప శక్తి ఉందిరా, నువ్వు చాలా సమర్థుడురా, ఒరే నువ్వు తప్ప ఎవరు చేయలేరురా ఈ పని, నువ్వే ఈ పనికి సాధ్యం అంటే. దుర్మార్గ బుద్ధితో ప్రేరేపించే వాళ్ళ నైజం, రాక్షస బుద్ధి ఎలా ఉంటుందో గమనించండి. అలా చెప్పారట. ఏమని, జగత్ శ్లోకం మీరు కూడా గమనించండి. సమ్మార్జక జగత్ ప్రాణ రావణేన కృతో భువి అన్నారు. నువ్వు రోడ్లో పోవడానికి బాగా పనికొస్తావురా, నీలో మంచి టాలెంట్ ఉందిరా. కనుక అయ్యయ్యో ఈ జగత్తుకి అంతకీ ప్రాణమే వాయుదేవుడు. అలాంటి జగత్ ప్రాణమైన వాయుదేవుడిని నువ్వు మా వాళ్ళందరికీ చీపుళ్ళు అవి తీసుకుని రోడ్లో పోవడం కొంచెం కష్టంగా ఉంది కనుక నువ్వు సమ్మార్జకుడివిగా ఉండరా, రోడ్లన్నీ శుభ్రం చేయరా అని నియోగించేట. ఈ రావణుడికి ఉండేటటువంటి బలపరాక్రమం, దానికి తోడు నువ్వు ఇచ్చినటువంటి వరాలు, స్వామి వాడికి చావు లేకపోవడం కాదు, మాకందరికీ చావు రప్పించినట్లుగా అయిపోయిందయ్యా నీ పరిస్థితి. కొంచెం వరాలు ఇచ్చే ముందు కాస్త ముందు వెనక చూసి ఇవ్వవయ్యా అన్నట్లుగా కొంచెం ఘాటుగానే ఈ కష్టాలన్నింటినీ నివేదించేదనమాట. మరి అప్పుడు బ్రహ్మగారు ఏమన్నారో తరువై కథలో విందాం. హరయే నమః. స్వస్తి. పారాయణ చేసుకుందాము. తతో దేవాః సగంధర్వాః సిద్ధాశ్చ స్నిగ్ధాశ్చ పరమర్షయః భాగప్రతిగ్రహార్థం వై సమవేతాః యథావిధి తాస్సమేత్య యథా న్యాయం తస్మిన్ సదసి
దేవతాః సదసి దేవతాః అబ్రువన్ అబ్రువన్ లోకకర్తారం లోకకర్తారం బ్రహ్మాణం బ్రహ్మాణం వచనం మహత్ వచనం మహత్ భగవన్ భగవన్ త్వత్ప్రసాదేన త్వత్ప్రసాదేన భగవన్స్త్వత్ప్రసాదేన భగవంస్త్వత్ప్రసాదేన రావణో నామ రావణో నామ రాక్షసః రాక్షసః సర్వాన్నో బాధతే వీర్యాత్ సర్వాన్నో బాధతే వీర్యాత్ శాసితుం తం శాసితుం తం న శక్నుమః న శక్నుమః త్వయా తస్మై వయా తస్మై వరో దత్తః వరో దత్తః ప్రీతేన ప్రీతేన భగవన్ పురా భగవన్ పురా మానయంతశ్చ మానయంతశ్చ తం నిత్యం తన్నిత్యం సర్వం తస్య సర్వం తస్య క్షమామహే క్షమామహే ఉద్వేజయతి ఉద్వేజయతి లోకాన్ స్త్రీన్ లోకాం స్త్రీన్ ఉచ్ఛ్రితాన్ ఉచ్ఛ్రితాన్ ద్వేష్టి దుర్మతిః ద్వేష్టి దుర్మతిః చక్రం చక్రం త్రిదశ రాజానం త్రిదశ రాజానం ప్రదర్శయితుం ప్రదర్శయితుం ఇచ్చతి ఇచ్చతి ఋషీన్ యక్షాన్ ఋషీన్ యక్షాన్ సగంధర్వాన్ సగంధర్వాన్ అసురాన్ అసురాన్ బ్రాహ్మణాంస్తథా బ్రాహ్మణాంస్తథా అతిక్రామతి అతిక్రామతి దుర్ధర్షః దుర్ధర్షః వరదానేన వరదానేన మోహితః మోహితః నైనం సూర్యః నైనం సూర్యః ప్రతపతి ప్రతపతి పార్శ్వే వాతి పార్శ్వే వాతి న మారుతః న మారుతః చలోర్మిమాలి చలోర్మిమాలి తం దృష్ట్వా తం దృష్ట్వా సముద్రోపి సముద్రోపి న కంపతే న కంపతే. రమ్యమైనటువంటి రామాయణ ప్రవచనంలో ఈనాడు అశ్వమేధ యాగం పూర్తయిన తర్వాత ఆ పుత్రకామేష్టి యాగ ఆ క్రమాన్ని, దాని యొక్క వైశిష్ట్యాన్ని, అదేవిధంగా భార్య గర్భవతిగా ఉన్నప్పుడు భర్త ఏ విధంగా మహావిష్ణువుని ప్రార్థించాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని తెలుసుకుంటూనే ఎటువంటి వంధ్యాత్వములు ఉంటాయి అనే విషయాన్ని కూడా మనం చక్కగా సవైదికంగా తెలుసుకున్నాము. ఆ తర్వాత ఆ యాగము పూర్తయినది, పుత్రకామేష్టి యాగము. ఇంతలో ఆ యాగం దగ్గరకు వచ్చినటువంటి దేవతలందరూ కూడా ఏ విధంగా మాట్లాడుకుంటున్నారు, అక్కడికి వచ్చినటువంటి పితామహుడైనటువంటి బ్రహ్మగారితోటి వారి యొక్క కష్టములను ఏ విధంగా చెప్పుకుంటున్నారు దేవతలందరూ కూడా అనే విషయాన్ని చక్కగా మనం ప్రవచనంలో తెలుసుకుంటూ ఉన్నాము. మరి ఈరోజు సమయానుసారంగా ఒక్కసారి పారాయణ చేసుకున్నాము. ఇక ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు మనందరము కలిసి పారాయణ చేద్దాము. ఇంకొక మాట ఉన్నది. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే బాలకాండే పంచదశ సర్గే సప్త శ్లోకాః. ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు అందరము కలిసి పారాయణ చేద్దాము. ఫలశ్రుతి కుటుంబ వృద్ధిం ధనధాన్య వృద్ధిం శ్రియశ్చ ముఖ్యా సుఖముత్తమం చ శ్రుత్వా శుభం కావ్యమిదం మహార్థం ప్రాప్నోతి సర్వాం భువి చార్థ సిద్ధిం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్యోగ వాసిష్ఠే ఉత్పత్తి ప్రకరణే ఏకోనసప్తతితమః సర్గః. శ్రీ వసిష్ఠ ఉవాచ అథ వర్షసహస్రేణ తాం పితామహ ఆయయౌ దారుణం హి తపస్సిద్ధ్యై విషాగ్నిరపి శీతలః మనసైవ ప్రణమ్యైనం సా తథైవ స్థితా సతి కో వరః క్షుచ్ఛమాయాలం ఇతి చింతాన్వితాభవత్. ఆస్మృతం ప్రార్థయిష్యేహం వరమేకమిమం విభుం అనాయసీ చాయసీ చ స్యామహం జీవసూచికా. అస్యోక్త్యా ద్వివిధా సూచిః భూత్వా లక్ష్యామిషామ్యహం. ప్రాణినాం సహ సర్వేషాం హృదయం సురభిర్యథా యథాభిమతమేతేన గ్రసేయం సకలం జగత్.
क्रमेण क्षुद्विनाशाय क्षुद्विनाशः परं सुखम् इति सञ्चिन्तयन्तीं ताम् उवाच कमलालयः अन्यादृश्यास्तथा दृष्ट्वा स्तनिताभ्ररवोपमम् ब्रह्मोवाच पुत्रि कर्कटिके रक्षः कुलशैलाभ्रमालिके उत्तिष्ठत्वं तु दुष्टोऽस्मि गृहाणाभिमतं वरम् कर्कट्युवाच भगवन् भूतभव्येश स्यामहं जीवसूचिका अनायसी चायसी च विधेर्पयसि चेद्वरम् श्रीवसिष्ठ उवाच एवमस्त्विति तामुक्त्वा पुनराह पितामहः सूचिकासोपसर्गात्वम् भविष्यसि विशूचिका सूक्ष्मया मायया सर्वलोकहिंसां करिष्यसि दुर्भोजना दुरारम्भाः मूर्खा दुस्थितयश्च ये दुर्देशवासिनो दुष्टाः तेषां हिंसां करिष्यसि प्रविश्या हृदयं प्राणैः पद्मप्लीहादिबाधनात् वातलेखात्मिकां व्याधिः भविष्यसि विशूचिका सगुणं विगुणं चैव जनमासादयिष्यसि गुणान्वितचिकित्सार्थं मन्त्रोऽयन्तु मयोच्यते ब्रह्मोवाच हिमाद्रेरुत्तरे पार्श्वे कर्कटी नाम राक्षसी विशूचिकाभिधाना सा नाम्नाप्यन्यायबाधिका तस्याः मन्त्रः ॐ ह्रीं ह्रां ह्रीं ह्रां विष्णुशक्तये नमः ॐ ह्रीं ह्रां ह्रीं ह्रां विष्णुशक्तये नमः ॐ ह्रीं ह्रां ह्रीं ह्रां विष्णुशक्तये नमः ॐ नमो भगवति विष्णुशक्तिवेनाम् ॐ हर हर नय नय पच पच मथ मथ उत्सादय उत्सादय दूरे कुरु स्वाहा हिमवन्तं गच्छ जीव सह 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 चन्द्रमण्डलगतोऽसि स्वाहा ॐ नमो भगवति विष्णुशक्तिवेनाम् ॐ हर हर नय नय पच पच मध मध उत्सादय उत्सादय दूरे कुरु स्वाहा हिमवन्तं गच्छ जीव सह 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 चन्द्रमण्डलगतोऽसि स्वाहा ॐ नमो भगवति विष्णुशक्तिवेनाम् ॐ हर हर नय नय पच पच मध मध उत्सादय उत्सादय दूरे कुरु स्वाहा हिमवन्तं गच्छ जीव सह 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 चन्द्रमण्डलगतोऽसि स्वाहा इति मन्त्रे महामन्त्रम् यस्य वामकरोदरे मार्जयेदातुराकारम् तेन हस्तेन संयुतः हिमशैलाभिमुख्येन विधृतां तां विचिन्तयेत् कर्कटीं कर्कशाक्रन्दां मन्त्रमुद्गरवर्धिताम् आतुरं चिन्तयेच्चन्द्रे रसायन हृदि स्थितम् अजरामरणं युक्तं मुक्तं सर्वाधिविभ्रमैः साधको हि शुचिर्भूत्वा स्वाचान्तः सुसमाहितः क्रमेणानेन सकलां प्रोच्छिनत्ति विशूचिकाम् इति गगनगतः त्रिलोकनाथः गगनगसिद्धगृहीत सिद्धमन्त्रः गतः उपगतचक्रवन्द्यमानः निजपुरम् अक्षयम् आयम् उज्ज्वलश्रीः इति
श्रीमद्योगवासिष्ठे उत्पत्ति प्रकरणे एकोनसप्ततितमः सर्गः। अथ धन्वन्तरि ध्यानम् अच्युतानन्द गोविन्द विष्णो नारायणामृत रोगान्मे नाशयाशेषान् आशु धन्वन्तरे हरे आरोग्यम् दीर्घमायुष्यम् बलम् तेजोधिकम् श्रियम् स्वभक्तेभ्योऽनुगृह्णन्तम् वन्दे धन्वन्तरिम् हरिम् धन्वन्तरेरिमम् श्लोकम् भक्त्या नित्यम् पठन्ति ये अनारोग्यम् न तेषाम् स्यात् सुखम् जीवन्ति ते चिरम्। ॐ नमो भगवते वासुदेवाय धन्वन्तरये अमृतकलशहस्ताय वज्रजलौकहस्ताय सर्वामय विनाशनाय त्रैलोक्यनाथाय महाविष्णवे स्वाहा। ॐ वासुदेवाय विद्महे सुधाहस्ताय धीमहि तन्नो धन्वन्तरिः प्रचोदयात्। अथ नवग्रह प्रार्थना। आरोग्यम् पद्मबन्धुर्वितरतु नितराम् सम्पदम् सीतरश्मिः भूलाभम् भूमिपुत्रः सकलगुणयुताम् वाग्विभूतिम् च सौम्यः सौभाग्यम् देवमन्त्री रिपुभयशमनम् भार्गवः शौर्यमार्किः दीर्घायुः सैन्धिकेयः विपुलतरयशः केतुः आचन्द्रतारम् अरिष्टानि प्रणश्यन्तु दुरितानि भयानि च शान्तिरस्तु शुभम् मेस्तु ग्रहाः कुर्वन्तु मङ्गलम्। अथ क्षमा प्रार्थना। यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् च यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देव नारायण नमोऽस्तु ते। अथ भगवत्समर्पणम्। कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै नारायणायेति समर्पयामि। अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय శ్రీనివాసాయ మంగళం. ఓం నమో వెంకటేశాయ. స్వామివారి అనుగ్రహంతో సప్తవింశతి దినాత్మక అయోధ్యకాండ పారాయణ దీక్ష కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటూ ఉన్నాము. మరి ఈరోజు కూడా 8:30 వసంత మండపం నుండి ఈ పారాయణ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం గావించబడుతుంది. కావున భక్తులందరూ కూడా ఈ అయోధ్యకాండ పారాయణ దీక్ష కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా తెలియజేస్తున్నాము. ఓం నమో వెంకటేశాయ. నమో